రాధా మనోహర్ దాస్ మత ప్రచారం కూడా మతం కాదు ఇది, బుర్రలేని మాటలు. ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లే, ఈ దేశానికి క్రైస్తవానికి సంబంధం లే. ఇప్పుడు వాని మతం అని గొప్పైనప్పుడు నీ మతం నీ గొప్పైనప్పుడు ఎవరు మతం నేను చెప్పేది అదే, నేను నరకానికి వెళ్తానని చెప్పడానికి ఆ లపూట్ నా కొడుకు ఎవడో అది అడుగులే చెప్పిందా సార్ అందరినీ కించపరుచుతూ మాట్లాడాలి, ఎదవేషాలు వేస్తే చెప్పు తీసుకురానని చెప్పి. అంటే క్రిస్టియానిటీలో ఉన్న ఎవరైనా సరే ఎదవలు నువ్వు అలా చెప్పను కదా. క్రైస్తవం పనికి మాలింది, బైబిల్ పనికి మాలింది. నువ్వు ఎవడు పుట్టావు? నీ పేరు ఉపేంద్ర, విష్ణుమూర్తి పేరు. ఎక్కడ వాళ్ళకే పుట్టావుగా, మీ అమ్మ మంచిదేగా, మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేగా, నువ్వు ఏదో వాళ్ళకే పుట్టినట్టు ఫీల్ అవుతావు. ఇస్లాము క్రిస్టియానిటీ దేశ వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. ప్రపంచం అంతా హిందువులే ఉండక్కర్లే, నేను చెప్తున్నా. ప్రపంచం అంతా ముస్లిమ్స్ ఉండక్కర్లే, చెప్పించు. ఇప్పుడు అల్లాహ్ అక్బర్ అని 5 సార్లు చెప్తారు కదా, దాని అర్థం ఏంటి నాన్న? అల్లాహే అందరికంటే గొప్పవాడు, ఆ అల్లా తప్ప ఇంకెవ్వరూ లేరు అని. అది ఒప్పుకోను కదా నేను. బీపీ వస్తుంది నీకు, రావాలి, వస్తేనే ఆయన పుట్టినట్టు. రాజ్యాంగం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది సార్? విగ్రహారాధకులు చంపమని రాసి ఉంది అందులో. మరి వాడు చంపమంటున్నాడు, అది ఇష్టం ఎలా అవుతుంది? నేను చెప్పి తీసి కొట్టద్దా? అదే చెప్పింది నేను. జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నాడు, 6 లక్షల మందిని హిందువులను క్రిస్టియన్ గా మార్చారని చెప్పి ఇంకా ఎక్కువే. ఇప్పుడు కొన్ని వందల కొండల మీద సిలువలు పెట్టించాడు, దేవాలయంలో డబ్బులు బోళ్ళు ఎత్తుపోయారు. భారతదేశంగా ఉంచలేమో, ఒకడ బైబిల్ దేశంగా చేసేస్తాం అని ఓపెన్ గా చెప్పాడు. వాళ్ళకున్న టార్గెట్ ప్రపంచం అంతా వాళ్ళ మతం ఉండాలి. నా టార్గెట్ అది కాదు, గుడి మీద దాడి చేసి గుండు పాల్గొట్టరని చెప్తున్నా. రాధా మనోహర్ దాస్ మత ప్రచారం కూడా, ధర్మ బోధకుడు అన్న రాధా మనోహర్ దాస్ గారు అదే క్రిస్టియానిటీ ముస్లిం వేరే వాళ్ళు చేస్తే అది మీరు ఎందుకు ఒప్పుకోరు? నేను చెప్పేది ఏంటి, నేను చేసేది ధర్మం కాబట్టి, ఇది నా దేశం కాబట్టి. మీ దృష్టిలో మీది ధర్మం అయినప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళ ధర్మం అవుతుంది. అలా కుదరదుగా. ఎందుకు కుదరదు సార్? సరే పోనీ మీరు చెప్పండి, మీరు నిరూపించాలిగా. మీ క్వశ్చనే నిరూపించండి. ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఏ హిందూ, మీరు అతను 3, 3, 6, 7 మంది ఉన్నాం. మనం 7 మంది హిందువులు మనం చెప్పగలం. ఏం చెప్పగలం? దైవాన్ని ఏ పేరుతో పిలిచినా పర్లేదని. ఓ ముస్లింతో చెప్పించు, ఫోన్ చేస్తాను. మీరు మీకు అర్థం కావట్లే. రాజ్యాంగ విరుద్ధమైన దాన్ని నేను వ్యతిరేకిస్తా, దేశ విరుద్ధమైన దాన్ని నేను వ్యతిరేకిస్తా. రాజ్యాంగంలో ఇస్లాము క్రిస్టియానిటీ దేశ వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం కదా. ఎక్కడ సార్? చూపించు, వాళ్ళ బుక్కులు చదువు. ఇప్పుడు విగ్రహారాధకులు చంపమని రాసి ఉన్నందులో, విగ్రహారాధకులు చంపమని రాసి ఉన్నందులో రాజ్యాంగం ఏం చెప్తుంది? ఏం చెప్తుంది సార్? ఎవడ మతం వాడి ఇష్టం అని చెప్తుంది కదా. మరి వాడు చంపమంటున్నాడు, అది ఇష్టం ఎలా అవుతుంది? ఇప్పుడు వాని మతం అని గొప్పైనప్పుడు నీ మతం నీ గొప్పైనప్పుడు ఎవరు మతం? నేను చెప్పేది అదే. నేను మీ నాన్నగారిని సార్ అంట, నువ్వు మా నాన్నగారిని ఏరా అంటావు, నేను చెప్పి తీసి కొట్టద్దా? అదే చెప్పింది నేను. ఇప్పుడు చెప్పింది అర్థమైందిగా నీకు? ఖచ్చితంగా అర్థం కాలేదు. సరే ఇప్పుడు మిమ్మల్ని నేను శ్రీధర్ గారు అన్నా, నువ్వు ఏరా మనోహర్ అన్నావు, కోపం వస్తుంది, నువ్వు రాంగ్ కదా. అవును, 100% రాంగ్. అదే చెప్పేది. కానీ నీ మతంలో ఉన్న బుక్లలో ఎన్ని లోపోల్స్ ఉన్నాయో వాళ్ళ మతంలో ఉన్నాయి, అవి లోపోల్సే ఉన్నాయి కదా. ఇప్పుడు మన మతంలో ఎక్కడ లోపోల్స్ లేవంటారా? లేదు. మేము ఎవరి చెడు కోరుకోను సార్. ఉదాహరణకి కింద విజేత ఉందా, కింద షాప్ ఉంది విజేత. సో నువ్వు వెళ్ళి కొనుక్కో. నిన్ను ఎవరన్నా మెడబట్టుకుని పిలిచాడా? ఎవడు వెళ్ళాడు? నాకు నచ్చితేనే వెళ్ళి కొనుక్కుంటాడు. ఏది కావాలితే అది కొనుక్కో, అది సనాతన ధర్మం. కానీ ఇస్లాం క్రైస్తవం అలా కాదు. మీకు అర్థమైందా? నేను నమ్మే దైవాన్ని నువ్వు నమ్మకపోయినా నేనేమనుకోను, అది నువ్వు నీ ఇష్టం అని చెప్తావు. కానీ ఇస్లాం క్రిస్టియానిటీ అలా ఒప్పుకోవు. ఎందుకని? రోజు 5 సార్లు నమాజ్ చదువుతారా? దాని అర్థం ఏంటి? నాకు తెలియదు సార్. ఒకటైతే నమ్ముతారు కదా, హ్యుమానిటీ ఫస్ట్, రిలీజియాసిటీ నెక్స్ట్. ఒప్పుకుంటారా? ఓసారి వాళ్ళతో చెప్పించు. అదే సార్, ఇప్పుడు మీ మతం కాదు ఇది, బుర్రలేని మాటలు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా పాయింట్? ప్రయారిటీ ఏంటి? ఏం చెప్పాను నేను? ఏం చెప్పారు సార్? అవర్ ప్రయారిటీ నాట్ రిలీజియాసిటీ, అవర్ ప్రయారిటీ హ్యుమానిటీ. అవును, మీ రిలీజియన్ అనేది వ్యక్తిగతం కదా. అవును. ఇప్పుడు ఇప్పుడు మీ ప్రయారిటీ మీకున్నప్పుడు అవతలం ప్రయారిటీ మీరెవరు సార్ జడ్జ్మెంట్ చేయడానికి? నా క్వశ్చన్ సార్. నేను సేమ్ వాడికి అదే చెప్తున్నా. నువ్వు చెప్పాడికి నేను విగ్రహారం చేస్తా, వాడి ఇష్టం. నేను రాముడిని మొక్కుతా, నల్లపోచమ్మను మొక్కుతా, నీ ఇష్టం. అది నేను నరకానికి వెళ్తానని చెప్పడానికి ఆ లపూట్ నా కొడుకు ఎవడో అది అడుగు. వాళ్ళని నువ్వు అడుగు, వాళ్ళని అడుగు. వాళ్ళది అక్కర్లేదు మాకు. వాడు అల్లాని మొక్కినా మాకు ఇబ్బందిలే, వాడు యేసుని నమ్మినా మాకు ఇబ్బంది లేదు. ఆ మాట వాడు చెప్పాలి. వాడు అది చెప్పడు. నువ్వు రాయని మొక్కుతున్నావు అంటాడు, తొక్క తీస్తాం. నీ ఇష్టం కదా సార్. ఆ మాట వాడు కాదంటాడు కదా. వాడు అల్లాని మొక్కినా యేసుని మొక్కినా మాకు అభ్యంతరం లేదు, మేము చెప్తాం. యాజ్ ఏ హిందూ నువ్వు, ఆయన, ఆ పిల్ల అందరూ చెప్తాం. వాడు ఏమంటాడు? నువ్వు నరకానికి పోతావు అంటాడు.
నువ్వెవడో మీ నాయన పేరు ఏంది? శ్రీశైలం. ఆ? శ్రీశైలం. ఇప్పుడు మీ నాయన పేరు నేను కామెంట్ చేయొచ్చా? చేయలేము. ఏందా పేరు అది అనొచ్చా? ఒప్పుకోను కదా నేను. బీపీ వస్తుంది నీకు. అవును. రావాలి, వస్తేనే మీ నాయన పుట్టినట్టు. అవును. సేమ్ అంతే. ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లే, ఈ దేశానికి క్రైస్తవానికి సంబంధం లే. పిరికోడు ముస్లింలా మారాడు, నీతి లేనివాడు క్రిస్టియన్గా మారాడు. వాడు మాకు ఉపన్యాసం చెప్పేది నీకు అర్థమైందా పాయింట్? అర్థమైంది సార్, అర్థమైంది. రాధా మనోహర్ దాస్ గారు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ఇంత కాపాడుతున్నాడు. ఒక్కటి సార్, నేను అది గుండెలు చేసుకొని చెప్తా. మీ ఏజ్కి కానీ మీరు చేసే వీడియోలకు కానీ మీ ప్రచారం కానీ నేను డాట్ ఫ్యాన్ సార్, మీకు ఒక్కటి 100% అది. కానీ ఇదే రాధా మనోహర్ దాస్ గారు క్రిస్టియన్ మీద ఎందుకు ఇంత పగ? దేశ వ్యతిరేకం ఎవడైనా నేను వ్యతిరేకిస్తాను. దేశ వ్యతిరేకమా? ఖచ్చితంగా. పోనీ ఒరే చల్లి, ఆయనకి అర్థమయ్యేలా చెప్తాను. ఏదో చల్లిరా, మీకు అర్థం ఏ పర్లేదు ఓపెన్ చేయి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. మేము ఇంటర్వ్యూలో ఉన్నాం, మాట్లాడతారా? పర్వాలేదా? పర్వాలేదు సార్, చెప్పండి గురుగారు. నమస్కారం. నమస్తే నాన్న. ఇప్పుడు అల్లాహ్ అక్బర్ అని 5 సార్లు చెప్తారు కదా, అవును. దాని అర్థం ఏంటి నాన్న? అల్లాహే అందరికంటే గొప్పవాడు. అల్లాహ్ అక్బర్ లిల్లాహి తర్వాత 2వ లైన్ చెప్తారు కదా, దాని అర్థం ఏంటి? లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప ఇంకెవ్వరూ లేరు అని. అది తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. అలాగే నాన్న థ్యాంక్ యూ. అంటే ఇక్కడ కొంతమందికి తెలియాలని అడిగాను, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇస్లాం అనేది, క్రైస్తవం అనేది రాజ్యాంగాన్ని యాక్సెప్ట్ చేయవు, సెక్యులరిజాన్ని యాక్సెప్ట్ చేయవు. చాలా ఓపెన్గా మీరు 100 మంది ముస్లిమ్స్ అడగండి, ఎవరు సెక్యులరిస్ట్గా ఉండరు. 100 మంది క్రిస్టియన్స్ అడగండి, ఎవరు సెక్యులరిస్ట్గా ఉండరు. ఒకవేళ సెక్యులరిజాన్ని నిరూపించదలిస్తే మసీద్లో హోమం చేయాలి, చర్చిలో భజన చేయాలి. అవుద్దా? వాళ్ళు సెక్యులరిజం ఒప్పుకుంటే ముస్లిమే అవరు వాళ్ళు. గివ్ ద బిగ్ హ్యాండ్. ఇది ఎక్స్ ముస్లిం, అర్థమైందా? ఎక్స్ ముస్లిం ఈ స్పీకింగ్ నౌ. ఏ స్థాయి వాళ్ళైనా వాళ్ళు మనుషులు అని నేను చూడగలను. వాడు ముస్లిం అవ్వక్కర్లేదు, వాడు క్రిస్టియన్ అవ్వక్కర్లేదు, వాడు హిందూ అయ్యక్కర్లే, వాడు హ్యూమన్ అయితే చాలు. కానీ ప్రతి ముస్లింకి టార్గెట్ ఏంటి, ప్రతి క్రిస్టియన్కి టార్గెట్ ఏంటి? మీకున్న టార్గెట్ సార్. మీరే టార్గెట్లు అవుతున్నారో వాళ్ళది లేదు కదా నాన్న. నాకు మనుషులు కావాలని చెప్తున్నా, వాళ్ళు చెప్పరుగా. నేను 1000 గుళ్ళల్లో చెప్పిస్తా, నువ్వు ఒక్క మసీదులో చెప్పించు. ప్రపంచమంతా హిందూ కాదయా, విను, ప్రపంచమంతా హిందువులే ఉండక్కర్లే, నేను చెప్తున్నా. ఓసారి ముస్లింతో చెప్పించు, ప్రపంచమంతా ముస్లిమ్స్ ఉండక్కర్లే చెప్పించు. నీకు అర్థమైందా పాయింట్? వాళ్ళకున్న టార్గెట్ ప్రపంచమంతా వాళ్ళ మతం ఉండాలి. నా టార్గెట్ అది కాదు, ప్రపంచమంతా మనుషులు ఉండాలి. 2 సేమ్ ఎలా అవుతాయి? భారతదేశం మొత్తము నా హిందూ ధర్మం ఉండాలనుకుంటారు. నో, ప్రపంచమంతా మనుషులు ఉండాలి. ప్రపంచం గురించి సార్, భారతదేశం గురించి మాట్లాడదాం. ప్రపంచమంతా మనుషులు ఉండాలంటే ఈ దేశంలో హిందువులు ఉండాలి. అర్థం కావట్లే? అర్థమైంది సార్. హ్యుమానిటీ ఫస్ట్. హ్యుమానిటీ లేనప్పుడు నీ మతం ఎవరికి కావాలయా? నీది ఏ మతమైనా నాకు అక్కర్లే, నువ్వు హిందూ అయినా నాకు అక్కర్లే. అర్థమవుతుందా పాయింట్? అర్థమైందా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హ్యుమానిటీ, ఇఫ్ యూ డోంట్ నో ద రియాలిటీ, if you don't have clarity, purity, surety, you don't have right to speak about spirituality. అదవుతుందా? సో కాబట్టి మనకు ఫస్ట్ కావాల్సింది హ్యుమానిటీ. ఎందుకంటే ఈ భూమి మీదకి మనం గెస్ట్గా వచ్చాం. గెస్ట్ ఎలా ఉండాలి? బెస్ట్గా ఉండాలి. ఎందుకని? డస్ట్లో కలిసిపోతావు కదా. చూడండి, ఏ హిందువు ఏ దేశం మీదకి వెళ్ళలేదు, కానీ ఎంతమంది ముస్లిమ్స్ ఎన్ని దేశాల మీదకి వెళ్ళారు, ఇంకా వెళ్తున్నారు. ఎంతమంది క్రిస్టియన్స్ ఎంతమంది దేశాలకు వెళ్ళారు, ఎందుకంటే వాళ్ళ పుస్తకాలు చెప్తున్నాయి. కాబట్టి ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే నా చెప్పులు 700 నిరూపిస్తే 10 లక్షలు. అందుకని అబద్ధం ఆడకూడదు. అర్థమైందా? నా లక్ష్యం ప్రపంచం అంతా హిందువులు ఉండక్కర్లేదు, మనుషులు ఉండాలి. ఈ మాట మీరు 10 మసీదుల్లో 10 చర్చిల్లో చెప్పించాలి. అవుదా? ఒప్పుకుంటుందా? ఖురాను ఒప్పుకుంటుందా? బైబిల్ చాలా స్పష్టంగా మీరు ఆడు చూడండి. దారా ఒకసారి లైన్లో ఉండే, నేను ఒకసారి గూగుల్లోకి వెళ్ళి ఈయన కళ్ళు తెరిపిస్తా అంటే, పాప ఈయనేం చెడ్డోడు కాదు, కానీ ఈయన హిందువే అంటే గొర్రెల కోసం అని అడుగుతున్నాడు. మీకు ఒకటి వినిపిస్తా. ఐ నో వాడిది వెళ్ళదని చెప్తున్నా. ఐ అండర్స్టూడ్. యూ షుడ్ బి లైక్ దట్ ఓన్లీ. మీరు అలాగే ఉండాలి. ఆ ఎదవలు ఏం వాగారో ఓపెన్గా ఈ దేశాన్ని 2 ముక్కలు చేసేయండి, అది వాడు చెప్పేది. ఈ ఆలోచన ఎందుకు వస్తుంది? అది ఇక్కడ మీకు అర్థమైందో పాయింట్. కలిపి కదా ఉండాలి భూమి మీద. మనం ఉన్న కలిసి ఉంటే కలసం, ఇది మన కాన్సెప్ట్. కానీ బైబిల్ ఖురాన్ అలా ఒప్పుకోదు. విడగొట్టు, పడగొట్టు, చెరగొట్టు, సింపుల్. ఒక వీడియో ఉందన్న, అది దొరుకుద్దని చూస్తున్నాను. వాడు అందులో చాలా స్పష్టంగా చెప్పిన పాయింట్ ఏమిటంటే, ఈ దేశాన్ని గుడ్డ మొక్క జెండా అంటాడు. జాతీయ జెండాని గుడ్డ మొక్క అంటాడు. ఆల్ ఇండియా ట్రూప్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా కేశాల పీడి సుబ్బారావు గారు మా ముందున్న నాయకులు, భారతదేశాన్ని 2 ముక్కలు చేయండి, భారతదేశంలో సగభాగం క్రైస్తవులకు ఇవ్వండి.
ఎందుకు అలా రియాక్ట్ అవుతాను అనేదానికి మీకు ఒక ఉదాహరణ. నువ్వు ఎవడు పుట్టావు? నీ పేరు ఉపేంద్ర, విష్ణుమూర్తి పేరు. ఎక్కడ వాళ్ళకే పుట్టావుగా, మీ అమ్మ మంచిదేగా, మీ ఇంటికి బ్రిటిష్ వాళ్ళు ఎవరు రాలేగా, అవును అవును. నువ్వు ఏదో వాళ్ళకే పుట్టినట్టు ఫీల్ అవుతావేంట్రా? ఆడొక్కడేదవా సార్? కదా బైబిలే పనికి మాలింది అంటుంటే మీరెవరు సార్ డిసైడ్ చేయడానికి? మేము బయట ఉన్నప్పుడు నేనును మా రెడ్డి మాట్లాడుకున్నాం. శ్రీధరు ఉల్లిపాయలు తినడం అని నేను, అబ్బాయి తింటాడని ఆడు అన్నాడు. లోపలికి వచ్చి మీ నోరు చూస్తే కంపు వచ్చింది. ఎవరి మాట నిజమైంది? మా రెడ్డి మాట నిజమైంది. అట్లా బైబిల్ పనికి మాలిందని నేను, కాదని మీరు. ఇప్పుడు వాడు అనట్లేదు, ఎవరు అమ్మాయి ఒప్పుకున్నాడు, కొట్టండిరా. ఎవరు మతం అలా గొప్పదని బైబిల్ పనికి మాలిందని ఒప్పుకున్నాడు. వెరీ గుడ్. సరే, నేను పనికి మానలేదు అనలేను, అలానే గొప్పదని లేదు. నా సనాతన ధర్మం నా గొప్పది. మీకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు వీడు మొక్కలు చేయమన్నాడు. ఎందుకు చేయమన్నాడు? వాడికి ఈ దేశం పట్ల ప్రేమ లేదు కాబట్టి. అవును, వీడు ఒక్కడే కాదు, ఇలా వేల లక్షల మంది ఉన్నారు. ఈ మాట నాది కాదు, స్వామి వివేకానంద 150 ఏళ్ల క్రితం చెప్పారు. ఎవడైనా మతం మారితే ఈ దేశంలో హిందువుల్లో ఒకటి తగ్గినట్టు కాదు, మన శత్రువుల్లో ఒకటి పెరిగినట్టు. స్వామి వివేకానంద స్టేట్మెంట్ నెంబర్ 1. రాముడు ఏం చెప్పాడు కొన్ని కోట్ల లక్షల సంవత్సరాల క్రితం? జనని జన్మభూమిశ్చ స్వర్గాధిపి గరియేసి. ఇది రాముడు నేర్పించాడు. అదవుతుందా? ఈ కాన్సెప్ట్ ఇస్లాము క్రైస్తవం ఒప్పుకో. ఈ భూమి అంతా ఎంజాయ్ చేయడానికి ఇవ్వబడిందని నమ్ముతారు. మీకు అర్థమైందా? సో మొన్న మధ్య ఏదో దేశంలో పొగ్గొట్టం వాడేశాడు వాడు. కారు ఆగుంటే అక్క అయిపోయా, కుక్క అయిపోయా, చెక్క అయిపోయా, పొగ్గొట్టం కూడా వదలలే. సో కాబట్టి మనకి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉండాలి అంటే మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది. ఏంటి దృష్టి అది? ప్రపంచం అంతా ప్రతి అణువులో దైవం ఉన్నాడు అనేది కాన్సెప్ట్. ప్రతి అణువులో దైవం ఉన్నాడని నేను చూడగలిగితే, మీరు తనిఖీల బాలని తెలుసుగా, తెలుసు. ఆయన పాట రాశారు, ఎంత బాగుంటుంది. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. మీకు అర్థమైంది? అర్థమైంది సార్. సో కాబట్టి అందరిలో ఇదే మాట ఇంకా చాలా పాటల్లో వస్తుంది. భగవద్గీతలో కూడా చెప్పారు, అహం బీజ ప్రదః పితః అండ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. ఇప్పుడు మనం ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా మనకి కోపం ఏమి లేదు సార్. మీరు ఇందాక అన్నారే ఎవరిది వాళ్ళ ఇష్టం అని. ఈ కాన్సెప్ట్ వాళ్ళకి లేదు. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళాక టిఫిన్ తింటారా? భోజనం చేస్తాం. నేను తిట్టచ్చా? ఎందుకు తిడతావు సార్? అర్థం బుద్ధిలే. రాత్రి 11 అయింది, కూడెట్లు తింటావు? నేను నీ పొట్ట నీ ఇష్టం. ఇది నేను తిన్నాం. ఇవాళ మధ్యాహ్నం భోజనం చేశాను కదా, మళ్ళీ రేపు మధ్యాహ్నమే. 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు. 6 లక్షల మందిని హిందువులను క్రిస్టియన్గా మార్చారని చెప్పి ఇంకా ఎక్కువే. అది ఎంత మీద ఉంది సార్? ఏమండి ఇప్పుడు మీరు దేనికి వచ్చారు? ఇక్కడికి ఇంటర్వ్యూకి వచ్చాము. చేశారు, అందులో పెద్ద ఆశ్చర్యమే ఉంది. మీరు వచ్చిన పని మీరు చేశారు. అతను ఎందుకు వచ్చాడో అతను పని చేశాడు, వాళ్ళ నాన్న ఎందుకు వచ్చాడో ఆ పని చేశాడు, వాళ్ళ అక్క వాళ్ళ బావ ఆ పని చేస్తున్నారు, వాళ్ళ చెల్లి. అందులో పెద్ద ఆశ్చర్యమే ఉంది అంటున్నా. ఇప్పుడు కొన్ని వందల కొండల మీద శిలువలు పెట్టించాడు. అవును అవును. దేవాలయాల్లో డబ్బులు బోళ్ళు ఎత్తుపోయారు. స్పష్టం, చాలా స్పష్టంగా. నేను స్పష్టంగా ఉన్నాను, వాళ్ళు కూడా స్పష్టంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక క్రిస్టియన్ హబ్గా చేయాలని జగను, వాళ్ళ చెల్లి, వాళ్ళ బావ, వాళ్ళ నాన్న, వాళ్ళందరూ కష్టపడుతున్నారు, కష్టపడ్డారు. ఇప్పుడు వాళ్ళ పుస్తకంలో ఉన్నది వాళ్ళ మస్తకంలోకి ఎక్కింది. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భారతదేశాన్ని భారతదేశంగా ఉంచనివ్వం, బొగడ బైబిల్ దేశంగా చేసేస్తాం అని ఓపెన్గా చెప్పాడు. సీఎం పొజిషన్లో ఉన్నవాడు ఓపెన్గా ముసల్మాన్ హైతో కాంగ్రెస్ హై, కాంగ్రెస్ అయితే ముసల్మాన్ హై. కేటీఆర్ రేవంత్ బోత్ ఆర్ సేమ్. అవి అదే ఒకతాన్లో గొడ్లేవి. ఓపెన్గా హిందువులు దేవాలయాలు అక్కర్లేదు, దేవాలయాలు డబ్బులు కావాలి. మళ్ళీ అవును, టిక్కెట్లు 60% పెంచారు ఊళ్ళకి వెళ్ళే బస్సుల్లో. అవును, అసలు మనకి ఏ సంబంధం లేదు మక్క, మనకి ఏ సంబంధం లేదు ఇజ్రాయెల్. ఆ మతాలు మన దేశ నాశనం తప్ప ఏం ఉపయోగపడలేదు. అటువంటి వాళ్ళకి వీళ్ళు ట్యాక్సుల డబ్బుల్లోంచి పైసలు ఇస్తారు. మనం గుడికి పోతే మనం టికెట్ పెట్టి గుడికి పోవాలా. మన గుళ్ళల్లో డబ్బులు వాళ్ళకి ఇస్తారు, మన దేవాలయాల భూములు వాళ్ళకి ఇస్తారు. లక్షల ఎకరాలు అలా మింగేశారు. ఈ ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో వక్ఫ్ బోర్డు లేదు, మన దేశంలో ఉంది. ఈ ప్రపంచం యొక్క మేలు మన ఋషులు, మన పూర్వీకులు, మన ఆచార్యులు కోరుకున్నారు కాబట్టే సర్వే జన సుఖినో భవంతు అన్నారు. జన అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, జననం పొందిన ప్రతి జీవి. స్వామి వివేకానంద అమెరికాలో ఉన్నప్పుడు ఆయన బట్టలను చూసి ఒక ఆవిడ హేళన చేసింది.
సీ హౌ హీ లుక్స్ అది ఇది అంటే స్వామి వివేకానంద చెప్పారు, ఇన్ యువర్ కంట్రీ టైలర్ మేక్స్ జెంటిల్మెన్, బట్ ఇన్ అవర్ కంట్రీ అవర్ క్యారెక్టర్ మేక్స్ వీఆర్ జెంటిల్మెన్స్. కాబట్టి అందరూ బాగుండాలి. అందుకే చూడండి, కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని శ్లోకాలు చెప్తారు. ఏమని? సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలి. సర్వే సంతు నిరామయ, ఎవరికి టెన్షన్ ఉండకూడదు. సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, ఎవరికి దుఃఖం ఉండకూడదు. వాడు మా దైవాన్ని నమ్మినోడే బాగుండాలి, ఇలా చెప్పం. ఇప్పుడు ఉదాహరణకి యేసుని నమ్మకపోతే ఏమవుతుంది అని అడగండి ఎవరన్నా క్రిస్టియన్ని. దారా నరకానికి పోతారు. అల్లా నమ్మకపోతే ఏమవుతుందనా? అల్లాహ్ నమ్మకపోతే ఈ ప్రపంచంలో బ్రతకడానికి వీల్లేదు వాడికి. వకాతియుహుం హత్తా లా తకూన ఫిత్నతుం వయకూను దీను కుల్లుహు లిల్లాహ్ అన్నాడు. అల్లాహ్ ఎలా అన్నాడంటే, మీరున్న చోట వేరే ఏ ఆరాధనలు లేకుండా వాళ్ళు అల్లాహ్ను మాత్రమే ఆరాధించే వరకు మీరు వాళ్ళతో పోరాడుతూ ఉండండి. ఏమన్నా వినపడిందా మీకు? ఏమన్నా వినిపిస్తుంది సార్, వింటున్నాను. ఇప్పుడు అల్లాహ్ని నమ్మకపోయినా పర్వాలేదు అనగలిగేటువంటి ముస్లిమ్స్ పెరిగితే హ్యుమానిటీ పెరుగుద్ది. క్రీస్తుని నమ్మకపోయినా పర్వాలేదు అనేటువంటి క్రైస్తవులు పెరిగితే హ్యుమానిటీ పెరుగుతుంది. ఇంక హిందువులు అయితే ఆ బేస్ మీదే ఉంటారు. మేము రాముని నమ్మాల్సిందే, కృష్ణుని నమ్మాల్సిందే, శివుని నమ్మాల్సిందే, మిగిలిన వాళ్ళ మీద ఉమ్మాల్సిందే, అవి చెప్పం మనం. మనకు ఆ కాన్సెప్ట్ లేదు. మనం ఇంత పసుపు ముద్ద పెట్టి శ్రీలక్ష్మిని మహిమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. నువ్వు ముస్లింలు మారాలి అని కోరుకోకు, క్రైస్తవులు మారాలని కోరుకోకు. మారితేనే వాళ్ళు అలా అయ్యారు. హిందువులు మాత్రమే మారాలని కోరుకో. హిందువులే బుర్ర తక్కువగా ఆలోచిస్తున్నారు, హిందువులే అబద్ధాలు ఆడుతున్నారు, హిందువులే అమ్ముడిపోతున్నారు, హిందువులే మోసపోతున్నారు, హిందువులే లోభానికి చెందుతున్నారు. కాబట్టి హిందువులు అబద్ధం ఆడడం మానిస్తే అన్నీ సెట్ అవుతాయి. అది మారాలంటే ఏం చేయాలి సార్? ఎడ్యుకేట్ చేయడమే. నీ గతం ఏమిటి, నువ్వు ఎంత గొప్ప వాళ్ళకి సంబంధించిన వాడివి, నీ పూర్వీకులు ఎంత పౌరుషంతో జీవించారు, ఎంత జ్ఞానంతో జీవించారు. ఇప్పుడు మీరు మహాభారతాన్ని ఇష్టపడలేదు అనుకుందాం, సనాతన ధర్మానికి ఏం నష్టం ఉండదు, అట్లా ఉంటుంది. భౌతికత నాకు నచ్చదు సార్ అన్నావు అనుకో, ఉంటుంది. సార్ కృష్ణుడు నాకు నచ్చదు సార్ అయినా ధర్మం ఉంటుంది. నువ్వు యేసు అనే క్యారెక్టర్ని తీసి బయటపడి మొత్తం క్రైస్తవం పడుకుంటుంది. వాళ్ళు బుక్ తీసి అవతల పడి మొత్తం మతం పడుకుంటుంది. ఒక్క బుక్కు, ఒక్క చెక్క, ప్రపంచానికి బొక్క. ఎందుకు సార్ మనకి? ఈ భూమికి హిందువులు కావాలా, ముస్లిమ్స్ కావాలా, క్రైస్తవులు కావాలా, మనుషులు కావాలా? మనుషులు కావాలి. ఈ మాట ఇక్కడ ఉన్న 9 మంది చెప్తాం. ఎందుకని? హిందువులు కాబట్టి. 9 మంది ముస్లిమ్స్తో చెప్పించే మాట. 9 మంది ముస్లిమ్స్ అట్లనే ఉండాలి కదా సార్. ఎవరు వ్యక్తిగత ఇప్పుడు ఎదవా అనుకున్నప్పుడు ఒక 5గురితో చెప్పించు, చెప్తారు సార్. నీ ఫ్రెండ్స్ ఒకసారి చెప్పించు. ఈ భూమికి మనుషులు అవసరం. ఎవరికైనా ఫోన్ చేయి ముస్లిం ఉంటే. ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. అబ్బే ఒక 5గురితో చెప్పించు. ఆ మొబైల్ ఒక 2 చెప్పించు. మసీదులో చెప్పించు. నేను చెప్పేసి సార్, మసీదులో చెప్పించు. దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చు, మేము నమ్మిన అల్లాన్ని అమ్మకపోయినా పర్లేదు, మాకు ఈ దేశం ముఖ్యం. నేను మొన్న ఎవరో ముస్లిం ఫోన్ చేసి చాటింగ్ చేస్తే చెప్పా, సార్ పుస్తకాల కంటే అక్షరాల కంటే లక్షల కోట్ల మంది మనుషులే ముఖ్యం అని చెప్పగలిగితే ఫోన్ చేయండి అన్న. నేను నా ముస్లిం నాతో పాటు చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్తో నేను చెప్పాను షబీర్ నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాను. ఓ సార్తో షబీర్ వినిపిస్తుందా? నేను ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నాను, లైవ్లో ఉన్నాను. నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి సూటిగా సమాధానం చెప్పు. నువ్వు ఒక ముస్లిం కదా, ఈ దేశానికి ఓ ముస్లిము, ఒక హిందువు, ఒక క్రిస్టియానిటీ ముఖ్యమా, ఒక మనిషిగా బతకడం ముఖ్యమా? మంచిగా బతకడం ముఖ్యం. థ్యాంక్ యూ సో మచ్ షబీర్. ఓకే, ఇంకా అవ్వలేదు, ఒక్కసారి మాట్లాడండి సార్. షబీర్ గారు, హరే కృష్ణ. నేను రాధా మనోహర్ అండి. చెప్పండి సార్. ఇప్పుడు దైవాన్ని ఏ పేరుతో అయినా పిలవచ్చా, ఓన్లీ ఒక పేరుతోనే పిలవాలా? లేదు, ఏ పేరుతోనైనా పిలవచ్చు. రామ, కృష్ణ, గోవింద, నమశివాయ, నారాయణ ఏ పేరుతో అయినా పిలవచ్చు కదా? అవునండి. అవునా? అవును. ఇది ఇస్లాం ఒప్పుకుంటుందా? ఒప్పుకుంటుంది. ఎలా ఒప్పుకుంటుంది? అలా ఒప్పుకుంటే ఇన్ని వేల గుళ్ళు ఆక్రమించి మసీదుల కింద మార్చదుగా? గురుగారు ఒకవేళ అదేమన్నారు మీరు, మరి మసీదులో అల్లాహు అక్బర్ అని అనుకుంటారు. ఏమండి? చెప్పండి. నేను ఒకసారి దారా లైన్లో 1 మినిట్ నేను వారిని అడుగుతాను. ఇదే సార్ మీరు చెప్పండి. సబ్కా మాలిక్ ఏక హై, అందరు ఒకరిని దేవుడిని పూజిస్తారు. ఎవరు పూజించినా సరే. హలో సార్ వింటున్నా, చెప్పండి. హలో సార్ వింటున్నాను, చెప్పండి సార్. సిగ్నల్స్ ఎగిరిపోతే నేను ఒకసారి
హలో చెప్పండి సార్. నాన్న జరగని పని ధర ఆ, అది జరగని పని నాన్న. ఇప్పుడు మన దేశంలోనే ఇప్పుడు మొన్న కాశీ వెళ్ళానా, అవును. కాశీలో పెద్ద గుడి శివుడిది. ఆ పెద్ద గుడిని ఔరంగజేబు గారు ఆక్రమించేసి పైన గోపురం గురించి కాపురం పెట్టేశాడు. అలా ఈ దేశంలో కొన్ని వేల దేవాలయాలు మసీదు కింద మార్చబడ్డాయి. అవును. ఇస్లామే గనక ఆక్రమించడానికి వ్యతిరేకమైతే వీళ్ళు ఆక్రమించరు కదా. దాన్ని ఆక్రమించుకోవడంలో గొప్పగా చెప్పాడు. సోమనాథ్ టెంపుల్ ని గజనవి ఆక్రమించుకున్నప్పుడు ఇరాక్ లో ఖలీఫాకు ఉత్తరం రాశాడు. నేను కేవలం ఏం బాధపడుతున్నాడంటే నేను కేవలం 50,000 మంది హిందువులను చంపి ఇది ఆక్రమించుకున్నాను అని. కేవలం చంపినందుకు 50,000 చంపినందుకు బాధపడుతున్నాడు వాడు. బాధపడుతూ రాశాడు. అంటే ఇంకా ఎక్కువ చంపాలి. వాడు ఆ కరీనా కపూర్ కొడుకు పేరేంటి? తైమూర్ అయితే ఒక్క రోజులో 1,00,000 మందిని చంపాడు కదా. ఇలా ఈ 1400 ఏళ్లలో హిందువుల్ని 9 కోట్ల మందిని చంపారు. పాకిస్తాన్ అందుకే పుట్టింది, బంగ్లాదేశ్ అందుకే పుట్టింది. ఇప్పుడు దాని పేరు ఏమిటంటే సూడాన్లో ఎవరిని నరుకుతున్నారు? అరబ్ ముస్లింలు సూడాన్ ముస్లింలను చంపుతున్నారు. ఇద్దరు నమ్మేది ఒక దేవుణ్ణేగా, ఇక నరుక్కోవడం ఎందుకు? అందుకనే కల్మా వర్సెస్ కల్మా. కల్మా వర్సెస్ కల్మా. అందుకనే ఈ ప్రపంచం బాగుండాలంటే ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నటువంటి వేదవాక్యం అందరికీ చేర్చబడాలి. పెద్ద వ్యక్తులు సార్ మీరు ఒక మతాన్ని అబద్ధం చెప్పానా? ఇప్పుడు ఒక మతం అనేది కాదు, కించపరచడం కాదు శ్రీధరు. ఇప్పుడు నువ్వు ఎంత హైట్ 7 ఉన్నావా? లేదు. మరి అబద్ధం చెప్తే మండుద్ది మాకు. అట్లా నువ్వు మాకేమో ఫోన్లో ఏం చెప్పావు? 7 అని చెప్పావు. ఇక్కడికి వచ్చి చూస్తే సైజ్ అట్లా లేదు, అందుకని మాకు కోపం వస్తుంది. అట్లా నువ్వు ప్రేమ, కరుణ, ఈ సోది కబుర్లు చెప్పావుగా, అందుకని నువ్వంటే నువ్వు కాదు వాళ్ళు. అదే అర్థమైంది. నీకు ఆ బుక్ చదవు, ఈ బుక్ చదవు, భౌతికత చదవు, ఖురాన్ చదవు, ఫేస్బుక్ తప్ప నీ ఫేస్కి ఇంకేం లేదు. హిందూగా జన్మించిన నేను, హిందూగా జీవిస్తున్న నేను, హిందువుల దగ్గరే కొంటాను, హిందువుల దగ్గరే తింటాను, హిందువులాగే ఉంటాను. లాస్ట్ 1 year బ్యాక్ మీ మీద ఒక కాంట్రవర్సీ ఉంది సార్. ఒక అమ్మాయిని అరెస్ట్ చేశారు అని చెప్పి, అది ఎంతవరకు అసలు ఏంటి?